హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన అగ్నిపూలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కృష్ణ, ఇప్పుడే చెబుతున్నాను, నాకు కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదు. నాకున్నది ఒక్కగానొక్క కూతురు. దానికి ఎక్కడా సంబంధం కుదరనట్టు ఈ గతిలేని వాళ్ళకిచ్చి నేను చెయ్యను. ఆ బాబీకి ఏముంది? చదువా సంధ్య, ఇల్లా వాకిలా? భవానీ పెళ్ళి ఆ మిర్యాలపురం అబ్బాయితో జరిగి తీరుతుంది. ఈ విషయంలో ఇంకెవరూ మరో మాట నా దగ్గర ఎత్తకండి, రాజేశ్వరి అరుస్తున్నట్లుగా అంది. అసలే వీళ్ళెప్పుడు పోతారా అని తను క్షణాలు లెక్క పెట్టుకుంటున్నట్లుగా చిరాకు పడింది. అసలు ఆ బాబీ వాలకమే ఆవిడకు నచ్చలేదు. ఎంతసేపు ఫ్రెండ్స్ అంటాడు. ఎవరెవరో అతని కోసం వస్తుంటారు. ఇతను వాళ్లతో ఎక్కడికో వెళ్తుంటాడు. ఎప్పుడు ఇంటికి వస్తాడో, ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతాడో ఎవరికీ తెలియదు. అంతా తెగిన గాలిపటం పద్ధతిగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాళ్లకు తల్లి తండ్రి హద్దు అదుపు లేదు. స్వతంత్రంగా వాళ్ళ పెత్తనాలతో పెరగటంతో ఆ స్వేచ్ఛ వచ్చి ఉంటుంది. అసలు భవానీని ఆ బాబీతో దక్షిణ దేశ యాత్ర పంపడంతో ఈ బెడద వచ్చింది. అందుకే వయసు వచ్చిన పిల్లల్ని ఒకరినొకరు దూరం దూరంగా ఉంచాలి. లేకపోతే నిప్పు నెయ్యిలా అతి త్వరగా కలిసిపోతారు. భవానీ చిన్నపిల్ల, దానికేం తెలుసు? ఆ బాబీ ఈరోజు చేసుకుంటాడు, రేపు వాళ్ళ దేశం పిల్లని ఇష్టపడతాడు. అప్పుడు భవానీ గతి ఏమిటి? ఇదంతా చెప్పినా అర్థం కాదు. రాజేశ్వరి బాబీకి చదువు సంధ్య ఇల్లు వాకిలి లేదనేసరికి అన్నపూర్ణమ్మ గారికి రోషం వచ్చింది. పోనీరా కృష్ణ, భవానీ కూడా ఇష్టపడుతోంది కాబట్టి చెప్పాను. లేకపోతే వాడు పెళ్లి చేసుకోవాలి అంటే పిల్లలే దొరకరా? లోకం గొడ్డుపోయిందా? నీ చెల్లెలకి ఆ మిర్యాలపురం గండు పిల్లినే స్థిరపరచుకోండి, ఎవరు వద్దనడం లేదు. బాబీకి ఇంతకంటే మంచి సంబంధం తీసుకువచ్చి ఇక్కడే మీ కళ్ళదుటే పెళ్లి చేయకపోతే చూడు. ఇక్కడెలా జరుగుతుంది పెళ్ళి? అడ్డమైన వాళ్ల పెళ్ళిళ్ళు చేయడానికి నా ఇల్లు ధర్మసత్రం కాదు. చూసావాట్రా కృష్ణ, విను ఆ మాటలు. అడ్డమైన వాళ్ళట. అమ్మమ్మ, కాసేపు ఊరుకో. నువ్వు ప్రతిదానికి నన్నే ఊరుకోమంటావు. అవునులే, ఎంతైనా మీరు ఒకటేగా. నేనే పరాయిదాన్ని. అడ్డమైన వాళ్ళట. వాళ్ళ ఇల్లు వాకిలి మీరే కాజేసి. అమ్మా, మాటలు మర్యాదగా రాని. రాజేశ్వరి కళ్ళెర్ర చేసింది. నువ్వు కూడా నోరు బాగా సంభాళించుకో. ఎవరే అడ్డమైన వాళ్ళు? నీ అన్నపిల్లలు అడ్డమైన వాళ్ళా? గతిలేని వాళ్ళా? నువ్వు నాకు కూతురివి కాదే, బద్ధ శత్రువ్వి. నువ్వు కూడా నాకు తెల్లివి కావు, రాక్షసివి. అను, నీ ఇష్టం వచ్చినట్లు అను. నిన్ను అనాల్సిన పనేం లేదు. ఇదంతా మీ నాన్న చేసిన నిర్వాకం. నా ఇంట్లో నన్నొక పనిమనిషిని చేసి ఇల్లంతా కట్టబెట్టారు నీకు. కట్టబెట్టాడు. ఇచ్చిన ఆస్తికి రెండింతలు అప్పు మిగిల్చి నా నెత్తిన కిరీటాలు పెట్టాడు. ఆస్తి అని అందరూ ఏడ్చి చేస్తారు. ఆ ఆస్తిని అప్పుల వాళ్ళు ఎత్తుకుపోకుండా నేను నా పిల్లలు ఎంతో కష్టపడ్డాం. ఈ రోజుకి నీ కొడుకు పిల్లలు వచ్చారు. నువ్వు వాళ్ళ మాట ఎత్తావంటే ఊరుకోను. ఊరుకోకపోతే వెళ్ళి ఊరేసుకో. విన్నావురా కృష్ణ, ఇది నా కూతురా? అప్పటికీ కుర్చీలోంచి లేచి వచ్చిన కృష్ణ చైతన్య అమ్మమ్మ భుజాలు పట్టి వెనక్కు తెచ్చి బలవంగా గదిలో నుంచి బయటకు పంపుతూ, అమ్మమ్మ, నువ్వు కాసేపు ఈ గదిలో నుంచి వెళ్ళు అన్నాడు. నేను వాళ్ళ మీద అభిమానపడతారని ఏడుస్తుంది. ఎందుకురా? ఆ ఏడుపు ఏమిటో నీకే తెలుసు, నాకేం తెలియదు. వెళ్ళు అవతలకి, రాజేశ్వరి విసురుగా అంది. ముత్తవ తల్లిని బలవంతంగా అవతలకు పంపి కృష్ణ చైతన్య లోపలికి వచ్చాడు. ఏమిటమ్మా, పెద్దావిడ ఏదో చాదస్తంగా అంటే నువ్వు కూడా అలా ఆవేశపడతావు? ఆవేశపడక ఏం చేయమంటావురా? విన్నావుగా ఆవిడ మాటలు. ఆవిడ ఆస్తి నేను కాజేశానట. ఈ మాట వినలేక నా చెవులు చిల్లులు పడుతున్నాయి. ఇంట్లో ఈవిడ ఇదే మాట, బయటకు వెళితే సాటి బంధువుల్లోనూ ఇదే మాట, ఊరి రైతులు ఇదే మాట. అందరూ ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను కాకుల్లా పొడుస్తున్నారు. మనం ఆ అప్పులు తీర్చకపోయి ఉంటే ఉండేదా ఈ ఆస్తి?
నేను అప్పుడే చెబితే మీ నాన్న నా మాట వినలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? నాన్న ఆస్తి నాకు కట్టబెట్టాడు నిజమే, కానీ నేను సంభాళించుకున్నానురా. ఈ దావాలతో అప్పులతో ఒక్క క్షణం మనశ్శాంతిగా బ్రతకలేదు. అదంతా ఎవరికి తెలుస్తుంది? పోనీ అమ్మా, ఇప్పుడు భవానీ సంగతేమిటి అన్నాడతను. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదు. వీళ్ల మూలంగానే నా అన్నగారికి నాకు మధ్య మాటలు లేకుండా పోయినాయి. వీళ్ల మూలంగానే అమ్మకి నాకు బద్ద శత్రుత్వం వచ్చింది. నన్ను విసిగించవద్దు కృష్ణ. నన్ను అనవసరంగా రాక్షసిని చేయకండి మీరంతా. అలాగేనమ్మా, భవానీకి నేను నచ్చ చెబుతాను. ఆ రాహుల్ చూసావా? ఆ రోజున మాట వరుసకి అన్న మాట పట్టుకుని మళ్ళీ ఇంటికి రాలేదు. వీళ్ళకేనా పట్టుదలలు, నాకు లేవా? రాకపోతే పొమ్మను. బయట వానజల్లు కిటికీలోంచి విసురుగా రావటంతో రాజేశ్వరి వెళ్ళి ఆ కిటికీ తలుపు మూసి వచ్చింది. కృష్ణ, భవానీతో గట్టిగా చెప్పు, ఆ బాబీతో చనువుగా ఉండవద్దని. వెరివేషాలు వేయకుండా ఆ మిర్యాలపురం సంబంధం ఒప్పుకోమని చెప్పు. అలాగేనమ్మా. వీళ్ళు పిల్లలు కాదు, నా పాలిట దెయ్యాలైపోయారు. రాజేశ్వరి విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గదిలోకి మేనేజర్ వచ్చాడు. ఆయన చేతి నిండా పుస్తకాల దొంతరలు ఉన్నాయి. బాబూ, ఎల్లుండి ఇన్కమ్ ట్యాక్స్ వాయిదా. ఒక్కసారి తమరి పుస్తకాలు చూస్తే అక్కడ పెట్టండి. వాన ఎక్కువైనట్లుగా ఉంది. నేను చూస్తాను, మీరు ఇంటికి వెళ్ళండి. చిత్తం. ఆయన వెళ్ళబోయి ఆగాడు. ఈ నెల రాహుల్ బాబు గారు తీసుకున్న డబ్బు 6,000కు పైగా ఉంది అన్నాడు. అందులో 5,000 నా ఖర్చులకు నేను తీసుకున్నట్లుగా సరిచేయాలి అన్నాడు. మేనేజర్ తల ఊపి వెళ్ళిపోయాడు. కృష్ణ చైతన్య మేనేజర్ తన ముందు పెట్టి వెళ్ళిన పుస్తకాలు తీసి చూడసాగాడు. 10 నిమిషాలు గడిచేసరికి అతను ఆ జమా ఖర్చులు చూడడంలో పూర్తిగా మునిగిపోయాడు. తల్లి చెప్పిన మాటలు, భవానీ సంగతి, రాహుల్ అలక సర్వం అతని తలలో నుంచి మాయమైపోయినాయి. టైం ఎంతయిందో అతనికి ధ్యాసే లేదు. ఇంతలో తలుపు చప్పుడు అయ్యింది. వచ్చిన వ్యక్తి ఎవరా అని కూడా అతను తలెత్తి చూడలేదు. అన్నపూర్ణమ్మ గారు లోపలికి వచ్చింది. ఆవిడ చలిగాలిని భరించలేనట్లుగా శాలువా అంచులు భుజాల మీద నుంచి మరింత దగ్గరకు లాక్కుంటోంది. కృష్ణ, ఆవిడ పిలిచింది. ఏమిటమ్మమ్మా, నిద్ర రావటం లేదా? లేదురా, ఈ జేనీ ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళింది? డాక్టర్ గారి దగ్గరికి సాయంత్రం అనగా వెళ్ళింది. ఇంతవరకు రాలేదు. వాన వస్తోందిగా, ఉండిపోమ్మన్నారేమో ఆయన. నేను కూడా అదే అనుకున్నాను, కానీ ఆయన ఇంట్లో లేరట. అతను లెక్కలు వదిలి తలెత్తి చూశాడు. ఎవరు చెప్పారు నీకు? మాలిని పంపిస్తే వెళ్ళి వచ్చాడు. జేనీ సాయంత్రం వచ్చి చాలాసేపు కూర్చున్న మాట నిజమే, కానీ అప్పుడే వెళ్ళిపోయిందట. డాక్టర్ గారేమో సిరిపురంలో ఏదో అర్జెంట్ కేసు వస్తే వెళ్ళారట. కాంపౌండర్ చెప్పాడట. ఎక్కడికి వెళ్ళి ఉంటుందంటావు? ఏమో, నాకు అదే ఆదుర్దాగా ఉంది. పోనీ తిరిగి వస్తూ రాహుల్ ఆఫీసుకి వెళ్ళిందా అని అక్కడ అడిగితే అక్కడ కూడా లేదట. రాహుల్ అప్పుడే వెళ్ళిపోయిందని చెప్పాడట. అతను పెన్ మూసి పక్కన పెట్టాడు. సాయంత్రం పూలు పట్టుకుని అడవి వైపు వెళుతుండగా చూశానని గిట్టమ్మ చెప్పిందట. ఈ వానలో ఎక్కడ చిక్కిపోయిందో ఏమో. నేను డాక్టర్ గారి దగ్గర ఉంది కదా అని నిశ్చింతగా ఉన్నాను. ఆ అడవిలో దారి తప్పిపోయిందో ఏమిటో. ఈ వాన, చీకటి ఆవిడ కళ్ళల్లో నీళ్లు ఊరడానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్వేం కంగారు పడకమ్మమ్మా. జేనీ తెలివిగల పిల్లే. ఎక్కడో అక్కడ జాగ్రత్తగానే ఉండి ఉంటుంది. నేను వెళ్ళి చూసి వస్తాను. నేను కూడా వస్తానురా. వద్దమ్మమ్మా, ఈ చలిలో నువ్వు నడవలేవు. అతను కుర్చీలో నుంచి లేచాడు. గడియారం టంగ్ టంగున 10 గంటలు కొట్టింది. పాపిష్టిదాన్ని, ఈ భవానీ పెళ్లి గొడవలో పడి దాని సంగతి మర్చిపోయాను. కృష్ణ చైతన్య కారు తాళాలు తీసుకుని వెళ్ళాడు. రెయిన్ కోట్ వేసుకున్నాడు. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానురా. అలాగే అమ్మమ్మ అన్నాడతను. పడక గదిలోకి వచ్చిన రాజేశ్వరి కిటికీ తలుపులు మూయడానికి వెళ్ళింది. ఆమె ఒక్క క్షణం అక్కడే నిలిచిపోయింది. ఎదురుగా గెస్ట్ హౌస్లో బాబీతో మాట్లాడుతూ భవానీ కనిపించింది. బాబీ ఏదో అంటున్నాడు. భవానీ విరగబడి నవ్వుతోంది. ఆ దృశ్యం చూడగానే రాజేశ్వరి ఒళ్ళు బగ్గుమంది. నీలి, ఓ నీలి అంటూ కేకలు పెట్టింది. నీలి పరిగెత్తుకు వచ్చింది. భవానీని నేను పిలుస్తున్నానని పిలుచుకురా అని పురమాయించింది. అలాగేనమ్మా. నీలి వెళ్ళింది.
నీలి వెళ్ళేసరికి భవానీ నవ్వుతూ అప్పుడేం చేశావు నువ్వు అని అడుగుతోంది. ఏం చేశాం? ఆ నీళ్లలో వాళ్ళం అలాగే ఉండిపోయాం. అసలు ఆ నీళ్లలో ఈత కొడుతున్న పిల్ల ఆవిడ కూతురు కాదని తెలిసిపోయింది. మా బట్టలు, పర్సు, వాచి అన్నీ ఆ మహాతల్లి ఎత్తుకుపోయింది. ఒక అతన్ని బ్రతిమలాడి అద్దెకిచ్చే బట్టలు తెప్పించుకుని అవి వేసుకుని బయటపడ్డాను. భవానీ నవ్వు ఆపుకోలేనట్లుగా పకపకా నవ్వుతోంది. బాబీ కూడా నవ్వుతున్నాడు. అతను భవానీని చూస్తున్నాడు. భవానీ నవ్వుతుంది, కబుర్లు చెబుతుంది, చూపులతో కవ్విస్తుంది. కానీ దగ్గరికి మాత్రం రానియదు. దక్షిణ దేశం చూడడానికి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్న సమయంలో చనువు తీసుకోబోతే తెలివిగా దూరంగా వెళ్ళిపోయింది. బాబీకి భవానీ మనస్తత్వం అర్థం కావటం లేదు. తనంటే ఇష్టం అంటుంది. తనతో తల్లికి ఇష్టం లేకపోయినా ఊళ్ళు వస్తుంది. కానీ చనువు ఇవ్వదు. ఈరోజు ఆ చనువు జబర్దస్తిగా తీసుకోవటానికి అతను నిశ్చయించుకున్నాడు. అందుకే భవానీని మాటలతో పొద్దుపోయే వరకు తన గదిలోనే ఉంచేశాడు. ఇంతలో నీలి పరిగెత్తుకు వచ్చింది. మిమ్మల్ని అమ్మగారు రమ్మంటున్నారు అంది. వస్తాన్లే వెళ్ళు అంది భవానీ. ముందు రమ్మంటున్నారు. పోలీసు జవానులా నిలబడింది నీలి. భవానీ నీలి వైపు కోపంగా చూసింది. కిటికీలో నుంచి చూస్తే తల్లి కనిపించింది. భవానీ చేసేది లేక లేచి నిలబడింది. బీనా, నాకు పాన్ కావాలి అన్నాడు బాబీ. అలాగే అంది భవానీ. ఆ వంకతో తను మళ్ళీ వస్తుందని అతని ఆశ. భవానీ తల్లి దగ్గరకు వచ్చింది. కూర్చో, నీతో మాట్లాడాలి అంది రాజేశ్వరి. ఇప్పుడా? నాకు నిద్ర వస్తోంది. అయితే పడుకో. ఈరోజు నా మనసు బాగాలేదు. కాసేపు నా దగ్గర కూర్చుని ఏదైనా కబుర్లు చెప్పు భవానీ అంది. భవానీ సందిగ్ధంలో పడిన దానిలా చూసింది. నాకేం కబుర్లు వస్తాయి మమ్మీ అంది. ఏమైనా పర్వాలేదు. మీ దక్షిణ దేశ యాత్రలో ఎక్కడెక్కడ తిరిగారో చెప్పు. భవానీకి ఉత్సాహం వచ్చింది. తల్లి ఇలా చనువుగా మాట్లాడడమే చాలా అపురూపం. ఈ సందు చూసుకుని బాబీ ఎంత మంచివాడో చెప్పాలని నిశ్చయం చేసుకుంది. ఉండు మమ్మీ, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. అక్కడున్న పాందాన్ తీసి నీలి చేతికి ఇస్తూ, నీలి, బాబీకి తాంబూలం ఇచ్చిరా. తాంబూలం నీలి చేత పంపిస్తే ఇక తను రాదన్న సంకేతం పంపినట్లే అతనికి అర్థమవుతుంది. బాబీ కూర్చుని ఉన్నాడు. అతను అప్పటికే కొద్దిగా డ్రింక్ చేసి ఉన్నాడు. బయట చల్లటి వాతావరణం అతని శరీరంలో కోర్కెని రెచ్చగొడుతోంది. క్షణం క్రితం అన్నపూర్ణమ్మ గారు వచ్చి జేనీ ఇంకా రాలేదని బాబీని వెతికి రమ్మనమని అంది. నేనా? ఈ వానలో నాకసలు తోవే తెలియదు. ఇంకెవరినైనా పంపుగ్రాని అన్నాడు మత్తుగా. అన్నపూర్ణమ్మ గారు అతని వాలకం గ్రహించి ఇక బలవంతం చేయకుండా వెళ్ళిపోయింది. బాబీ లైటు చూడలేకుండా ఉన్నాడు. వెళ్ళి పెద్ద లైటు తీసివచ్చి కూర్చున్నాడు. గజ్జల పట్టాల శబ్దం చిరుమూతగా వినిపించింది. అతను తిరిగి చూశాడు. అతని ఊహే నిజమైంది. బీనా రాలేదు. నీలి పాందాన్ తెచ్చి అతని ముందు పెట్టి భవానమ్మగారు మీకిస్తున్నారు అంది. బీనా ఏం చేస్తోంది అని అడిగాడతను. వాళ్ళమ్మగారి దగ్గర ఉంది. నీలి వెళ్ళిపోబోయింది. వెనక నుంచి చూశాడు బాబీ. నీలి ఎన్నడూ ఎరగనంత వయ్యారంగా నడుస్తోంది. నీలి పిలిచాడు. నీలి వెనక్కు తిరిగి వచ్చింది. తాంబూలం కట్టి ఇవ్వు. నీలి మోకాల మీద కూర్చుని తాంబూలం తయారు చేయసాగింది. నాకు నేర్పు అన్నాడు తను కూడా కింద కూర్చుంటూ. నీలి తమలపాకులు చీల్చి చిటికెన వేలికి చుట్టి చిలకలు చేసి చూపించింది. ఎట్లా చెయ్యాలి అడిగాడు. నీలి తమలపాకును చీల్చింది. బాబీ చెయ్యి పట్టుకుని అతని చిటికెన వేలుకి చుట్టసాగింది. వండర్ఫుల్! నీలి ముఖం వైపు చూస్తూ అన్నాడు బాబీ. వాన ఉధృతంగా లేకపోయినా చాలాసేపటి నుంచి పడుతూ ఉండటంతో వీధులన్నీ జలమయంగా ఉన్నాయి. కృష్ణ చైతన్య కారు ఆ నీళ్లలోంచి వెళుతోంది. చలిగా ఉండడం వల్ల అందరూ దుకాణాలు మూసేశారు. వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి. టైం ఎక్కువగా కాకపోయినా రాత్రి పొద్దుపోయినట్లే ఉంది. కారు సరాసరి ప్రసాద్ సమాధి దగ్గరకే వచ్చి ఆగింది. కృష్ణ చైతన్య బ్యాటరీ లైట్ తీసుకుని కారు లోపల నుంచి దిగి ఆ సమాధి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ జేనీ లేదు. కానీ వచ్చిన జాడ తెలియచేస్తున్నట్లుగా పెట్టిన పూలదండ మాత్రం వానతారల్లో తడుస్తూ కనిపించింది. అతను బ్యాటరీ లైట్ వెలుగులో అక్కడ చెట్ల కింద అంతా చూశాడు. జేనీ కనిపించలేదు. అతను కారు దగ్గరకు తిరిగి వచ్చాడు. కారు తిరుగుముఖం పట్టింది. క్రిందకు దిగి ఏటవాలుగా ఉన్న తోవ వైపు మళ్ళింది.
అక్కడ వాగులో నీళ్లు జలజలలాడుతూ పరిగెత్తుతున్నాయి. కృష్ణ చైతన్య కారు ఆపాడు. వాగులో అక్కడక్కడ ఎత్తుగా ఉన్న రాళ్ల మీద నుంచి అడుగులు వేస్తూ వాగు దాటి అవతలకు వెళ్ళాడు. శివాలయం దగ్గరకు రాగానే బ్యాటరీ లైటు వేసి చూశాడు. పూసల తోరణాలుగా ఉన్న వానజల్లు మధ్య నుంచి బ్యాటరీ లైటు కాంతి వెలుగు కిరణాల్లా దూసుకు వెళుతోంది. అక్కడ స్తంభాన్ని ఆనుకుని జేనీ నిలబడి కనిపించింది. అతను మెట్లెక్కి పైకి వచ్చాడు. జేనీ అతన్నే చూస్తోంది. నీ గురించి అమ్మమ్మ కంగారు పడుతోంది. నేను అప్పుడే చెప్పాను, జేనీ తెలివిగల పిల్ల, ఎక్కడో అక్కడ సురక్షితంగానే ఉంటుంది అని. నా ఊహే నిజమైంది. జేనీ ఇంకా అతన్నే చూస్తోంది. ఇంతవరకు తను ఇక్కడ చిక్కిపోయాననే భయం మనసు నిండా తుఫానులా వీస్తుంటే గువ్వపిట్టలా గజగజట ఆడుతున్నట్లుగా ఆందోళనతో కూర్చుంది. తండ్రి సమాధి నుంచి తిరిగి వస్తుంటే హఠాత్తుగా వాన ఎక్కువైతే కాసేపు తలదాచుకోవడానికి ఇక్కడకు వచ్చింది. వాన కుండపోతగా మారింది. చీకటి పడిపోయింది. ఎంతసేపు చూసినా తన కోసం ఎవరూ రాలేదు. అసలు తను అనే మనిషి బ్రతికి ఉందనే ధ్యాస ఎవరికైనా ఉందా అనిపించింది. తను ఇంటికి రాకపోతే ఎవరూ వెతుక్కోలేదా? ఎవరూ కంగారు పడలేదా? మొదట ఆగ్రహం కలిగింది. ఆ ఆగ్రహంలో నుంచి నిస్సహాయతత్వం, నిస్సహాయతత్వంలో నుంచి ఒంటరితనం, ఒంటరితనంలో నుంచి విపరీతమైన దుఃఖం వచ్చినాయి. తల్లి గుర్తుకు వచ్చింది. మమ్మీ, నాకెవ్వరూ లేరు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడే నన్నెందుకు చంపేయలేదు అనుకుంటూ చాలాసేపు మోకాళ్ల మీద తలపెట్టుకుని ఏడ్చింది. ఏడుపులో నుంచి మళ్ళీ ఊరట కలిగింది. తన కోసం డాక్టర్ గారో బాబియో తప్పకుండా వస్తారని ధైర్యం తెచ్చుకుని ఎదురుచూస్తూ కూర్చుంది. ఏ మనిషికైనా ఆపద సమయంలో ఆశ అనేది ప్రాణాలు నిలబెడుతుంది అనే సత్యం అక్షరాల అనుభవం అయింది. దూరం నుంచి వెలుగు పుంతల్లా కారు లైట్లు కనిపిస్తుంటే జేనీకి ప్రాణం లేచి వచ్చింది. డాక్టర్ గారు వచ్చారనే వెర్రి ఆనందం కలిగింది. కానీ వచ్చిన వ్యక్తి డాక్టర్ గారు కాదు, కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య జేనీని ఒక్క చూపులోనే నిశితంగా గమనించాడు. ఆ ముఖం ఉబ్బి ఉంది. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఈ మారుమూల చీకట్లో ఒంటరిగా చిక్కడిపోతే ఏడుపు రావడంతో అతనికి ఆశ్చర్యం కలిగించలేదు. భయపడ్డావా? అనునయంగా అన్నాడు. లేదు, భయం దేనికి? నేను దేవుడి సన్నిధిలో ఉన్నాను. ఆ దేవుడే నాకు అన్యాయం చేయదలుచుకుంటే ఇక నన్ను రక్షించేవారెవరు అనుకున్నాను. అబ్బా, భయం ఎంత వేదాంతం తెప్పిస్తుంది అని నవ్వాడు. అతని నవ్వు జేనీకి రోషం తెప్పించింది. ఈ వచ్చిన వ్యక్తి డాక్టరు గారో బాబీయో అయి ఉంటే వాళ్ళని హత్తుకుపోయి తను పొందిన భయమంతా చెప్పేసి ఉండేదేమో. వాన వస్తోంది కదా, వెంట ఎవరినైనా తోడు తీసుకువస్తే ఎంత బాగుండేది అన్నాడతను. నా సరదా మీకు ఇబ్బంది కలిగిస్తుందని అనుకోలేదు. బాబీ ఇంట్లో లేడా? ఉన్నాడు. ఉంటే మాత్రం ప్రయోజనం ఏమిటి? ఈ అడవిలో అతను ఇంకో పక్కకు తప్పిపోయి ఉండేవాడు. రా, మనం వెళ్లే వరకు అమ్మమ్మ నిద్రపోదు. జేనీకి అర్థమైంది. నాని పంపగా ఇతను వచ్చాడన్నమాట. ఇద్దరూ నడవసాగారు. జేనీ గొడుగు పట్టుకుంది. అతను బ్యాటరీ లైటుతో తోవ చూపిస్తున్నాడు. వాగు దగ్గరికి వచ్చారు. అక్కడ నీళ్లు ఎంతో వేగంగా సుళ్ళు తిరుగుతూ రయ్యిన పరుగులెత్తుతున్నాయి. 10 నిమిషాల క్రితం కృష్ణ చైతన్య దాటి వచ్చిన ఎత్తైన రాళ్లన్నీ ఎక్కడ ఉన్నాయో గుర్తు తెలియనట్లుగా మునిగిపోయినాయి. బాప్రే, వాగుకి పొంగి వస్తున్నట్లున్నది. మనం త్వరగా దాటి వెళ్ళడం మంచిది. ఉండు, నేను ముందు వెళ్ళి లోతు ఎక్కడ లేదో అక్కడ నేను చూసి వస్తాను అన్నాడతను. అతను 4 అడుగులు వేశాడు. అక్కడ లోతు అనిపించి పక్కకు తిరిగాడు. అక్కడ పర్వాలేదు అనిపించింది. అతను వెనక్కి తిరిగి చేయి చాచి జేనీకి అందించాడు. రా అన్నాడు. పర్వాలేదు, నేను నడవగలను. జేనీ జాగ్రత్తగా నీళ్లలోకి దిగి బ్యాటరీ లైటు వెలుగులో మెల్లగా అతని వైపు రాసాగింది. కృష్ణ చైతన్య ఆదుర్దాగా సుళ్ళు తిరుగుతున్న నీళ్లను గమనిస్తున్నాడు. జేనీ ఇంకో 2 అడుగులు వేస్తే అతని పక్కకు వచ్చేసేదే. నీళ్ల వరవడికి ఒళ్ళు తూలింది. కాళ్ల క్రింద భూమి అందలేదు. నీళ్లు 1000 ఏనుగుల శక్తితో నెట్టివేస్తున్నాయి. జేనీ కెవ్వున అరిచింది. మరు క్షణంలో కళ్ల ముందంతా చీకటి అయిపోయింది. కృష్ణ చైతన్య చేతులు జేనీని పొదవు పట్టుకుని దగ్గరకు లాక్కున్నాయి. జేనీ, జేనీ అతను గట్టిగా పిలుస్తున్నాడు. జేనీకి భయంతో నోటి నుంచి మాట రావడం లేదు. మెల్లగా తనని తాను కుదుటపరుచుకుంది. అయ్యో, నా గొడుగు అంది. కృష్ణ చైతన్య బ్యాటరీ లైటు వెలుగులో చూపించాడు.
ఎర్రటి పూల గొడుగు పూల నావల నీళ్లలో గిరగిరా తిరుగుతూ వేగంగా వెళ్ళిపోతుంది. అయ్యో! ముందుకు అడుగు వేయబోయింది. అతను ఆపేశాడు. ఇద్దరూ చూస్తుండగానే అది దూరమైపోయింది. అప్పటికే నీళ్లు ఇద్దరికీ మోకాళ్ల దగ్గరికి వచ్చేసినాయి. నీళ్ల ఒరవడి ఇంకా ఎక్కువవుతున్నట్లు ఇద్దరికీ తెలుస్తోంది. లాభం లేదు. ఇక్కడ నిలబడడం ప్రమాదం. వెనక్కి తిరిగి వెళ్దాం పద. అతను జేనీ భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు పట్టుకుని నడిచాడు. అతను అలా పట్టుకోకపోతే ఆ నీళ్ల వేగానికి తను తట్టుకోలేనట్లుగా అనిపించింది. ఇద్దరూ మెల్లగా వచ్చిన వైపుకే మళ్ళీ వచ్చేశారు. కాళ్ల క్రింద నీళ్లు లేని నేల తగిలింది. జేనీకి హమ్మయ్య అనిపించింది. ఇప్పుడెలా అంది. వాగు తగ్గే వరకు వేచి చూడడం ఒక్కటే మార్గం అన్నాడతను. ఇప్పుడు తగ్గుతుందా? చెప్పలేం. అరగంటలో తగ్గవచ్చు, 6 గంటలు పైగా పట్టవచ్చు. ఇద్దరూ శివాలయం మండపం దగ్గరికి తిరిగి వచ్చారు. మెట్ల మీద కూర్చున్నారు. కృష్ణ చైతన్య బ్యాటరీ లైటుని అటూ ఇటూ వేసి చూస్తున్నాడు. జేనీకి బట్టలు తల తడిసిపోయినాయి. చలివేస్తోందా? అతను అడిగాడు. లేదన్నట్లు తల ఊపింది. కూర్చున్న జేనీ కెవ్వుమని లేచింది. ఏమిటది? అతను లైటు తిప్పాడు. ఎదురుగా పెద్ద బోదెలకప్ప ఎగురుతూ జేనీ వైపు వస్తోంది. జేనీ మెరుపులా అతని పక్కగా వచ్చి నిలబడింది. అతను నవ్వాడు. అదేం చెయ్యదు. వానలో మనలాగానే ఆశ్రయం వెతుక్కుంటోంది అంటూ చిన్న రాయి తీసి విసిరాడు. కప్ప క్షణం ఆగి వాళ్ళని పరీక్షగా చూసినట్లు చూసి అవతల వైపుకి ఎగురుతూ వెళ్ళసాగింది. కృష్ణ చైతన్య చేతిలో లైటు కాంతి అటూ ఇటూ తారట్లాడి గుడి తలుపుల మీద నిలిచింది. దానికున్న పాత తాళాన్ని కొద్దిసేపు పరిశీలనగా చూసింది. మనం లోపల కూర్చుంటే ఇంత చలి ఉండదు అన్నాడతను. తాళం వేసి ఉందిగా అంది జేనీ. కృష్ణ చైతన్య బ్యాటరీ లైటు సాయంతో గట్టి రాయి ఒకటి వెతికి తెచ్చాడు. జేనీని బ్యాటరీ లైటు పట్టుకోమన్నాడు. ఆమె లైటు చూపిస్తుంటే దాన్ని 4-5 దెబ్బలతో ఓడగొట్టి తలుపులు తెరిచాడు. లోపల దేవుడు ముందు దీపం వెలుగుతోంది. తలుపులు తెరవగానే అది గాలికి రెపరెపలాడింది. కృష్ణ చైతన్య గబాల్న ఆమెని లోపలికి లాగి తలుపులు మూసేశాడు. ఆమె నిశ్చేష్టురాలైనట్లు చూసింది. అక్కడ వెచ్చగా ఉంది. గడియ వేసి బ్యాటరీ లైటు తీసేస్తూ అన్నాడు. లోపల నూనె దీపపు కాంతి తెల్లగా మనోహరంగా ఉంది. బయటపడుతున్న వానతో చలితో తనకేం సంబంధం లేనట్లుగా సుఖంగా సుషుప్తిలో మునిగి ఉన్నట్లు ఉంది శివలింగం. కృష్ణ చైతన్య నీళ్లు కారుతున్న రెయిన్కోటు విప్పేసి శివలింగం పాదాల ముందు పెట్టాడు. దాని నుంచి కారుతున్న నీళ్లు అభిషేకపు జలం వెళ్ళిపోయే తూములోంచి పోతున్నాయి. అతను తదేకంగా శివలింగాన్నే చూస్తున్నాడు. బయట గాలి వాన శబ్దం విచిత్రంగా ప్రతిధ్వనిస్తోంది. జేనీకి మూసిన తలుపులు, ఈ ఒంటరితనం, కృష్ణ చైతన్యతో ఏకాంతం ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా ఉంది. అతను షర్టు విప్పాడు. జేనీకి అందించాడు. వేసుకో, వెచ్చగా ఉంటుంది అన్నాడు. ఆమె వద్దన్నట్లు తల తిప్పింది. పర్వాలేదు తీసుకో. అవసరం లేదు. నాకిలాగే బాగుంది ఖచ్చితంగా చెప్పేసింది. నువ్వు చాలా మొండిదానివి నవ్వాడతను. జేనీ అతని ఛాతీవైపే చూస్తోంది. అక్కడ బంగారు పతకంలో మెరుస్తున్న పులిగోళ్ల పతకం ఆమె నరంలో మెల్లగా ఉద్రేకం పుట్టిస్తోంది. అతను ఒంటరిగా దొరికాడు. ఈ అవకాశం వదులుకోకూడదు. కానీ ఎలా? తన చేతుల్లో ఆయుధం ఏదీ లేదే. కోరుకున్న క్రూరమృగం కళ్ళెదుట వచ్చి నిలబడినప్పుడు చేతిలో తుపాకీ లేని వేటగాడి మనసులా ఆమె మనసు తల్లడిల్లుతోంది. కసి క్రమంగా కత్తి నూరినట్లుగా పదును తేలుతోంది. చేతుల్లో ఆయుధం లేకపోతేనేం? చేతులే ఆయుధాలు. జేనీకి శివలింగం చాలనిపించింది. కృష్ణ చైతన్య తనని దానికేసి కొడితే చాలదు. తన తల్లిని క్రూరమైన కుక్క కరిచి కరిచి చంపినట్లుగా తను అతని మీద పడితే ఇలాంటి అవకాశం ఎప్పుడూ వస్తుంది. దీనిని ఉపయోగించటం ఎలా? జేనీకి వణుకు లాంటిది ప్రారంభమైంది. అతను అక్కడ జేనీ ఉందని ధ్యాసే లేనట్లుగా ఇటువైపు వీపు పెట్టి నిలబడి ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని శివలింగాన్నే తదేకంగా చూస్తున్నాడు. ఆమెకి భూమి దద్దరిల్లినట్లుగా, ఆ ప్రకంపనని తను ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లుగా ఉంది. ఒక అడుగు వేసి అతని దగ్గరకు వెళ్ళింది. మరు క్షణంలో చేతులు చాచి అతని మెడ మీద గట్టిగా పట్టుకునేదే. కానీ అంతలోనే అతను ఇటు తిరిగాడు. ఆమె ఉలికిపాటుగా వెనక్కు తగ్గి గోడకు ఆనుకుంది. వణుకుతున్న చేతులు అతని కంటపడకుండా వెనక్కు పెట్టుకుని నిలబడింది.
అతను ఒక్క నిమిషం తదేకంగా చూశాడు. జేనీ, నిన్ను ఒక మాట అడగనా? ఏమిటది? అతను జెనీని మరో నిమిషం తదేకంగా చూశాడు. నేను అడిగిన దానికి దాపరికం లేకుండా జవాబు చెబుతావా? నాకు తెలిసినంత వరకు చెబుతాను. నువ్వు ఎవరినో ప్రేమించడం, పెళ్లి చేసుకోవాలని అనుకోవడం, అతను పెళ్లికి ముందు యాక్సిడెంట్లో చనిపోవడం, ఇదంతా అబద్ధం, కల్పిత కథ, నిజమేనా? జేనీ నిశ్చేషురాలిలా చూస్తోంది. నువ్వు అతని కోసం బాధపడుతున్నట్లు నటిస్తున్నావు. ఎందుకీ నటన? ఎవరిని మోసం చేయడానికి? మీరు ఇక్కడికి రావటంలో ఏదో ఉద్దేశం ఉంది. ఏమిటది? వాట్ ఈజ్ యువర్ గేమ్? ఆమె కళ్ళు చిన్నపిల్ల కళ్ళులా భయంతో పెద్దవైనాయి. మీరు ఇంకో ఉద్దేశం మనసులో పెట్టుకుని అమ్మమ్మ మంచి మనసుకి గ్యాలం వేశారు. మమ్మల్ని చూడాలని తపిస్తున్నట్లుగా ఉత్తరాలు వ్రాశారు. నువ్వేదో బాధపడుతున్నట్లుగా నటించి మమ్మల్ని వంచావు. ఎందుకు చేయని ఈ నాటకమంతా ఎందుకు? అతని నోటిలో వాక్యం పూర్తి కానే లేదు. ఆమె గబాల్న వెనక్కు తిరిగింది. మూసి ఉన్న తలుపులు తెరిచేసింది. మరో నిమిషంలో ఆ చీకట్లో బయటకు పారిపోయేదే. కాని మెరుపులా వచ్చిన కృష్ణ చైతన్య జైనీని పట్టుకున్నాడు. వదులు, వదులు నన్ను! పెనుగులాడింది. ఆ క్షణం ఆమెని ఆపడం అతనికి శక్తికి మించిన పనే అయింది. నన్ను వెళ్ళని, వెళ్ళని! ఆ తలుపు తెరవటంతో గుడిలో వెలుగుతున్న దీపం రెపరెపలాడి తన ఉనికిని కోల్పోయినట్లుగా ఆరిపోయింది. కళ్ల ముందు అంతా కటిక చీకటి. నన్ను వెళ్ళని! నీకు పిచ్చి పట్టిందా? అతను ఆమెని కదలకుండా బంధించాడు. ఆమెకి హఠాత్తుగా ఏడుపు వచ్చేసింది. అతనిని దోషిగా నిలబెట్టి శిక్షించబోయిన తననే అతను దోషిని చేశాడు. నిలదీస్తున్నాడు. ఈ అపజయం ఆమె తట్టుకోలేకుండా ఉంది. అతన్ని జేనీ దుఃఖం కలవరపరిచింది. అందులో నటన లేదు. దేనికో తీవ్రంగా పడుతున్న వేదన ఉంది. చెప్పలేని మూగ బాధ ఉంది. అతను జేనీని మరింత దగ్గరకు తీసుకున్నాడు. ఆల్రైట్ జేనీ, నువ్వు చెప్పలేకపోతే పర్వాలేదు. నేనేమీ అనుకోను. అదేమిటో నేనే తెలుసుకుంటాను. కానీ నువ్వు ఒక్కటి మాత్రం గుర్తుంచుకో. నేను నీకు స్నేహితుడిని. నువ్వు ఎలాంటి చేదు నిజం చెప్పినా భరించగల ఆత్మీయుడిని. నీకేదైనా కష్టం ఉంటే నన్ను అది పంచుకోని. అది ఒకటే నేను నిన్ను కోరుతున్నది. ఫ్లేమీ. అతను దగ్గుదిగగా ఆగిపోయాడు. జేనీ మనసు ఆ పిలుపు వినగానే ఆర్తనాదం చేసినట్లుగా అయింది. ఫ్లేమీ! ఆ పిలుపు తండ్రిది. తండ్రి చిన్నప్పుడు తనని ఆ పేరుతోనే పిలిచేవాడు. కృష్ణ చైతన్యకి అది ఎలా తెలుసు? అతను జుట్టు నిమురుతూ చెప్పాడు. ఫ్లేమీ, నువ్వు నాకెంతో ఇష్టమైన మావయ్య కూతురివి. నీకేదైనా కష్టం ఉంటే నిన్ను ఆదుకోవాలని నా మనసు ఎంతగానో ఆతురత పడుతోంది. ఇది ఒకటి నువ్వు గుర్తుంచుకుంటే చాలు అన్నాడు. జేనీ బుద్ధి తెలిసిన తరువాత ఇలాంటి స్నేహపూరితమైన చల్లటి మాటలు ఎవరి నోటి వెంట వినలేదు. అందుకే ఇంకా ఏడుపు వచ్చేసింది. అతని మాటలు పారిజాతాల పరిమళంలా ఎంతో హాయిగా ఉన్నాయి. కానీ అతని గుండెల దగ్గర నుంచి జేనీ చెంపకి గుచ్చుకుంటున్న పులిగోరు పతకం జేనీని భుజం తట్టి హెచ్చరిస్తున్నట్లుగా ఉంది. కృష్ణ చైతన్య జేనీ భుజాలు పట్టి లోపలికి తీసుకువచ్చాడు. అతను కూర్చున్నాడు. జేనీని కూర్చోబెట్టి తలని మోకాల మీదకి ఆనించాడు. జీవితం చాలా విచిత్రమైనది జేనీ. మనం ఊహించలేని విషమ పరీక్షలు పెట్టి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆ పరీక్షలకి తట్టుకోవటంలోనే వ్యక్తిత్వం కనబడుతుంది. కలత చెందిన మనుషులకి అప్పుడప్పుడు ప్రక్షాళన అనేది చాలా అవసరం. నీలో ఏదైనా చెప్పలేని బాధ ఉంటే దాని నుంచి శాంతి కోసం మార్గం చూపిస్తాను. ఏమిటది? ఇక్కడికి 40 మైళ్ళ దూరంలో ఆశ్రమం ఉంది. అక్కడ ఒక వారం రోజులు ఉండి వస్తే నీకు నువ్వే కొత్త వ్యక్తిలా కనిపిస్తావు. అక్కడికి నిన్ను తీసుకువెళ్తాను అన్నాడతను. అతని కంఠంలో ప్రతిధ్వనిస్తున్న ఆత్మీయత మహత్యం ఏమిటో గాని కొద్దిసేపటి క్రితం పడిన ఆందోళన, భయం, ఉద్రేకం సమస్తం మాయమైనాయి. మనసు పొందుతున్న ఆ హాయి కన్నతల్లి స్పర్శలా, కమ్మటి నిద్రలా ఎంతో హాయిగా ఉంది. జేనీ సొమ్మసిల్లిన మనిషిలా అతని ఒడిలో తల చేర్చి అలాగే కూర్చుండిపోయింది. ఎంతసేపు అలా గడిచిందో జేనీకి తెలియదు. వాన తగ్గిపోయింది. తనలాగానే ప్రకృతి పొందిన ఆరాటం కూడా శాంతించి సొమ్మసిల్లినట్లుగా అంతటా నిశ్శబ్దంగా ఉంది. కృష్ణ చైతన్య లేచి షర్టు వేసుకున్నాడు. క్రింద ఉన్న బ్యాటరీ లైటు తీసుకున్నాడు. ఇద్దరూ తలుపులు తోసి బయటకు వచ్చారు. గుడ్డి వెన్నెల్లో త్రోవ అస్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరూ వాగ దగ్గరకు వచ్చారు.
నీళ్లు తగ్గినాయి. కృష్ణ చైతన్య నీళ్లలోకి దిగి చెయ్యి అందించాడు. జేని ఈసారి తిరస్కరించలేదు. అతని చెయ్యి పట్టుకుని ఆ నీళ్లు దాటి వచ్చింది. కారు స్టార్ట్ అయింది. కృష్ణ చైతన్య టైం చూసుకుని బాప్రే 2 గంటలు అయింది అన్నాడు. జేని మాట్లాడలేదు. నిటారుగా కూర్చుంది. అతను మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు. జేనీకి ఒక జీవితకాలం అనుభవం పొందినట్లుగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.